ప్రభునామమున మీ అందరికీ శుభాలు తెలియజేయచ్చు. నేటి బైబిల్ స్టడీకి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. పిల్లరా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? బైబిల్ స్టడీని వారం వారం మీరు అనుసరిస్తున్నారా? ధ్యానం చేస్తుంటున్నారా? గత వారంలో మనం 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. తిరిగి ఈ వారం నుండి 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకున్నటకు ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత వైర్ వారు కొన్ని పాటల ద్వారా దేవుని స్తుతించి కనపరుస్తారు. అనంతరం మనం బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అగు మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. గతించిన బైబిల్ స్టడీ నుండి నేటి వరకు మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి క్షేమమునిచ్చి ఆయుష్ ఆరోగ్యాలను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ లాక్డౌన్ సమయంలో మీ వాక్యమును ధ్యానించి అధ్యయనం చేసే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. తిరిగి నాయన ఈ దినము ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకొనొచ్చు. మీ సహాయం కొరకై వేడుకొనుచున్నాం. పాల్గొని ప్రియులందరినీ మీరు దీవించండి ప్రభా. మీ పక్షంగా నిలబడి మాట్లాడు నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకునమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన క్వైర్ వారు కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిస్తారు, కనపరుస్తారు. నీలో సంతోషించెదన్, మహిమగల నీ నామమును కీర్తించి కొనియాడెదన్. మహోన్నతుడా మహోన్నతుడా నీలో సంతోషించెదన్, మహిమగల నీ నామమును కీర్తించి కొనియాడెదన్. సియోను వాసి అయిన యెహోవా గీతాలు పాడెదన్, స్తుతికి పాత్రుడైన నీ నామం కనపరచి పొగడెదన్. మహోన్నతుడా మహోన్నతుడా నీలో సంతోషించెదన్, మహిమగల నీ నామమును కీర్తించి కొనియాడెదన్. జై జై ధ్వనులతో దేవునికి ఆర్భాటము చేసెదను, నాట్యమాడి గంతులు వేసి యెహోవా నామం కీర్తించెదను. జై జై ధ్వనులతో దేవునికి ఆర్భాటము చేసెదను, నాట్యమాడి గంతులు వేసి యెహోవా నామం కీర్తించెదను. సియోను వాసి అయిన యెహోవా గీతాలు పాడెదన్, స్తుతికి పాత్రుడైన నీ నామం కనపరచి పొగడెదన్. మహోన్నతుడా మహోన్నతుడా నీలో సంతోషించెదన్, మహిమగల నీ నామమును
కీర్తించి కొనియాడెదన్. మహోన్నతుడా మహోన్నతుడా నీలో సంతోషించెదన్. మహిమ గల నీ నామమును కీర్తించి కొనియాడెదన్. ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతున్. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతున్. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున మీకు శుభాలు. గత బైబిల్ స్టడీ నుండి దేవుడు మనల్ని కాపాడి సంరక్షించినందుకు మరొకసారి దేవాది దేవునికి మనందరి పక్షాన వందనాలు చెల్లిస్తుంటున్నా. తిరిగి మిమ్మల్ని బైబిల్ స్టడీలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. గత వారాలు మనము రోమాపత్రిక 4వ అధ్యాయము నీతిమంతుడిగా తీర్చబడే విషయమై దేవుడు ప్రామాణికంగా ఎంచుకున్నది విశ్వాసం అని మనము 4వ అధ్యాయం ద్వారా అధ్యయనం చేశాం. ఈ అధ్యయనంలో అబ్రహామును, దావీదును, వారి విశ్వాస సంబంధమైన జీవితాలను, ప్రాముఖ్యంగా అబ్రహాము యొక్క విశ్వాస జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి, విశ్లేషించడానికి 4వ అధ్యాయం మనకు చాలా ప్రయోజనకరమైందని నేను నమ్ముతూ ఉంటున్నాను. మీరు కూడా ఈ అధ్యాయం ద్వారా బలపడి ఉంటారని ప్రభునామమున నేను విశ్వసిస్తూ ఉంటున్నాను.
తిరిగి మనము 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయమును ధ్యానం చేయబోతున్న ఈ తరుణంలో 5వ అధ్యాయంలో నీతిమంతుడుగా తీర్చబడిన వానికి దేవుడు అనుగ్రహించే దీవెనలు ఏమై ఉన్నవో మనం చూడబోతుంటున్నాం. మొదటి 11 వచనాల్లో ఈ భాగాన్ని మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ప్రియులారా, ఈరోజు మనము ఈ ధ్యాన భాగాన్ని మనం అధ్యయనం చేయబోయే సమయంలో సమయానుకూలముగా ఈ మొదటి భాగమైనటువంటి 11 వచనాలు గల ఈ భాగమును వీలైనంత వరకు మనము అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే ఇందులోని ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకొని తద్వారా దేవుని దీవెనలు పొందే ఆ గొప్ప ధన్యతను మనం పొందుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేయుచున్నాను. రోమాపత్రిక 4వ అధ్యాయము చివరి వచనము నీతిమంతులుగా తీర్చబడి అనే పదంతో ముగిసింది. జస్టిఫికేషన్ నీతిమంతులుగా తీర్చబడి అనే పదం. మనము 4వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని అంటాడు. నీతిమంతులుగా తీర్చబడి జస్టిఫికేషన్ అనే పదముతో ముగియబడిన తర్వాత, అంటే నీతిమంతులుగా పరిగణించి ప్రకటించబడడం అనేది జరిగింది. ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు అనే చర్చనీయాంశము ఈ అధ్యాయంలో పౌలు గారు ముగించాడు. తిరిగి ఆ వ్యక్తి మనందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అంశం నుండి నీతిమంతుడుగా తీర్చబడ్డాము అనే అంశము నుండి మరొక అంశంలోనికి పౌలు గారు మనల్ని తీసుకువెళ్తున్నారు. 5వ అధ్యాయంలో మనం గమనించే విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ప్రియులారా, మీ దగ్గర బైబిల్ ఉన్నది కనుక ఒకసారి మనము మొదటి 11 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా మీ బైబిల్ను తెరచి గమనించండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించే సమయంలో నీతిమంతులుగా తీర్చబడడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా గొప్ప విషయం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
ఎందుకంటే దీనితో పాటు సమస్తము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మనం నీతిమంతులముగా తీర్చబడ్డము అనే క్రియ మాత్రమే దేవుడు మన కొరకు చేయలేదు, కానీ మనము నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. చాలామంది విశ్వాసులు అన్ని ఆశీర్వాదాలు అనుభవించడం లేదు. కొంతమంది క్రైస్తవులు దేవుడు నీతిమంతులుగా తీర్చినప్పుడు ఏం పొందారో అనే ఎరుక కూడా లేకుండా జీవిస్తున్నటువంటి విశ్వాసులను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని చేత మనం నీతిమంతులుగా తీర్చబడడం ఎంత గొప్ప ధన్యతో, ఆ ధన్యత వెనుక కలిగినటువంటి దేవుని చిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క క్రియలు, వీటన్నిటినీ ఏ విశ్వాసి కూడా తమ జీవితంలో వ్యక్తిగతముగా అనుభవించలేకపోతున్నాడంటే దాని అర్థం ఏమిటంటే అసలు దేవుడు ఏమి ఇచ్చాడో అనే విషయాన్ని కూడా ఎరుగని వారుగా ఉన్నారు. అవి మనం ఎరగకపోవడం వలన మనం అనుభవించలేకపోతుంటున్నాం. అయితే దేవుడు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చిన వారికి తాను ఇవ్వదలిచినవన్నీ ఇచ్చేశాడు. ఎందరినైతే ఆయన నీతిమంతులుగా తీర్చాడో వారందరికీ ఆయన ఇవన్నీ ఇస్తూ ఉంటున్నాడు. 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో పౌలు నీతిమంతులుగా తీర్చబడడంతో పాటు కలిగే ఆశీర్వాదాలను ఆయన వెల్లడించాడు. మొదటి భాగమైనటువంటి ఈ 11 వచనాలలో ఈ భాగంలో మనము 2 విషయాలను ప్రధానముగా జ్ఞాపకం చేయాలి ప్రియులారా. మొదటి వచనంలో కాబట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని పౌలు గారు మాట్లాడినటువంటి ఈ వచనములో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వచనములో మొదటిది ఏమిటంటే కాబట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి అనేది మొదటిది. అది అంతవరకు అండర్లైన్ చేసుకోండి. రెండవది మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అనేది షార్ట్ కట్ చేసి మనము కలిగి ఉన్నాము, మనము కలిగి ఉన్నాము అనేది మనము అండర్లైన్ చేసుకోవాలి. దీని అర్థం ఏమిటంటే మనం నీతిమంతులముగా తీర్చబడడంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ దీవెనలు ఏమై ఉంటున్నావో మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఒక్కొక్కటి మనము దేవుని యొక్క వాక్యములో ఒక్కొక్కటి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ వచనాలను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా నీతిమంతులుగా మనం తీర్చబడిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించే ఆ విషయాలన్నిటినీ మనం నేర్చుకునే ఈ సమయంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఆ తర్వాత రెండోది అనగా 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అనే మాట. మొదటి వచనము వర్తమాన కాలానికి సంబంధించినదై ఉన్నది. 9వ వచనము భవిష్యత్తుకు సంబంధించినది. చూడండి ప్రియులారా, మొదటి వచనము ప్రజెంట్, మనము ఈ వర్తమానంలో దేవుడు మనకేమి అనుగ్రహించాడు అనేది. 9వ వచనము ద్వారా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలను గురించి 9వ వచనం మాట్లాడింది.
మొదటి ఈ 11 వచనాల్లో మొత్తము దేవుడు 14 ఆశీర్వాదాలను దేవుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆ విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ 14 ఆశీర్వాదాలన్నీ కూడా మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాతే మనకు కలుగుతూ ఉంటాయి. ఒకసారి యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో కొన్ని వేల సంవత్సరాల నాడు యోబు అడిగినటువంటి ఒక ప్రశ్న మనం గమనిస్తాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అనే ప్రశ్న యోబు లేవనెత్తినప్పుడు దానికి జవాబు ఈ 2 విషయాలు మనం గ్రహించడం వల్ల నేర్చుకోగలుగుతాము. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఒకవేళ మనిషి తనకు తానుగా నీతిమంతుడుగా అవ్వగలడా అంటే కాలేడు. అలాగనే ధర్మశాస్త్ర క్రియల మూలముగా మనిషి నీతిమంతుడు అవుతాడంటే కాలేడు. ఈ 2 విషయాల విషయమై దేవుని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాయి. మనం గతంలో నేర్చుకున్నాం కూడా. అయితే బైబిల్లో కొన్ని లేఖనాలను ఆధారం చేసుకుని దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చే విషయంలో దేవుడు పరిగణలోకి తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. అవేమిటంటే, మొదట దేవుడే నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుడే నీతిమంతులుగా తీర్చుతాడు అంటే మనుషుని యొక్క ప్రమేయము కాదు, కానీ దేవుని ప్రమేయం ద్వారానే దేవుడే నీతిమంతులుగా తీరుస్తాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, 8వ అధ్యాయము 30 వచనము 33 వచనాలు, ఈ 2 వచనాలు ఈ యొక్క ఉద్దేశాన్ని అవి బలపరుస్తూ ఉంటున్నాయి. తరువాత ఆయన కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాము. దేవుని యొక్క కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాము. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మూడవది, విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాం. మనం 4వ అధ్యాయంలో ఈ విషయమై పౌలు గారు ఒక సుదీర్ఘమైనటువంటి చర్చను కూడా మనకు ఇచ్చాడు. విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాం అనే విషయాన్ని గురించి. తర్వాత ఆయన రక్తము ద్వారా, అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడతామనేది కూడా మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, అలాగనే 3వ అధ్యాయం 25వ వచనంలో కూడా. మరొక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి నీతిమంతులముగా తీర్చబడతాము. గలతీ 2:16, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6-11 వచనాల్లో ఈ యొక్క మాటను అవి సమర్థిస్తూ ఉంటున్నాయి. ఆ తర్వాత దేవుని ఆత్మ ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడతామని కూడా చెప్పబడతా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఆ తర్వాత చివరిగా విధేయత ద్వారా నీతిమంతులముగా తీర్చబడతామని యాకోబు 2వ పత్రిక 21-26 వచనాల్లో చెప్పబడినటువంటి ఈ సందర్భం ద్వారా కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఇవన్నీ కూడా వీటి యొక్క భావం అంతా కూడా ఒకటే మనకు తెలియజేస్తూ ఉన్నాయి, కానీ ఇవన్నీ వేరువేరేం కాదు. ఇవన్నీ కూడా ఒక విషయంలోనే ఇమిడి ఉన్నాయి. దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చినా, యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడ్డా, లేకపోతే విశ్వాసం వల్ల మనం నీతిమంతులముగా తీర్చబడ్డా, దేవుని యొక్క ఆత్మ చేత మనం నీతిమంతులముగా తీర్చబడ్డా, ఇలాగూ ఇవన్నీ కూడా ఒకే సందర్భంలోకి, ఒకే భావంలోనికి మనం తీసుకుని వస్తూ ఉంటాం. ఇవన్నీ జరిగేది ఎప్పుడంటే, మనము దేవుని కుమారుడు యేసు క్రీస్తునందు
విశ్వాసం ఉంచడం వలన ఆ విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉంటున్నాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస అధ్యాయముగా లేకపోతే విశ్వాస వీరుల జాబితా అని మనం పిలుస్తూ ఉంటాము. ఆ అధ్యాయంలో ప్రస్తావించిన వ్యక్తుల యొక్క విశ్వాసము ద్వారా వారు నీతిమంతులైనట్లుగా కొందరిని మనం గమనించగలుగుతూ ఉంటాం. వారిలో ప్రాముఖ్యమైనటువంటి వారు హెబేలు, హనోకు, నోవహు, అబ్రహాము, శారా, అలాగనే ఇస్సాకు, వీళ్ళందరినీ గురించి కూడా వారు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తులని మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంతకీ మనం ఈ 11 వచనాల్లోని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు ఏమై ఉన్నవి అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, నేను ముందుగానే మీకు జ్ఞాపకం చేశాను 14 ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు అని. ఈ 14 ఆశీర్వాదాలు ఒక్కొక్కటి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. వాటిని మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 14ని మనము ఈ బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తాం. ఏమిటి ఈ నీతిమంతులుగా తీర్చబడ్డంలోని దేవుని ఆశీర్వాదాలు ఏమై ఉన్నవి అని చూస్తే, మొదటిది దేవునితో సమాధానపడడం, దేవునితో సమాధానము. రెండవది కృపలో ప్రవేశం. మూడవది కృప, దేవుని యొక్క కృప. నాలుగవది దేవుని కృపలో మనం సంతోషించడం అనేది, దేవుని కృపలో సంతోషం. ఐదవది శ్రమలలో అతిశయం. ఆరవది సహవాసం, ఫెలోషిప్. ఏడవది అనుభవం, ఎక్స్పీరియన్స్ అన్నమాట. అనుభవం లేదా ఆమోదం అని చెప్పబడతాం. ఎనిమిదవది నిరీక్షణ. తొమ్మిదవది సిగ్గుపడకపోవడము. 10వది దేవుని ప్రేమ. 11వది పరిశుద్ధాత్మ. 12వది రాజీ లేదా సయోధ్య. 13 ఉగ్రత నుండి రక్షణ. 14 దేవునిలో ఆనందం. ఈ 14 ఆశీర్వాదాలను దేవుడు నీతిమంతులుగా తీర్చబడిన విశ్వాస యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. 5వ అధ్యాయంలో మనం వెళ్ళడానికి ముందు కొంత ఇంట్రడక్షన్ లాగా నేను మీకు ఈ విషయాలన్నింటినీ మీకు అందించాను. మొట్టమొదట ప్రారంభపు వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులముగా తీర్చబడి అనే మాట మనం చూస్తాం. ఈ కాబట్టి అనే మాట 4వ అధ్యాయంలో చెప్పబడిన సంఘటనలన్నిటినీ తిరిగి మరలా 5వ అధ్యాయంలోనికి నడిపించడానికి ఒక సంధానకర్తగా మనకు ఉపయోగపడుతూ ఉంటున్నది. అంటే ఇంతకు ముందు చెప్పిన వాటన్నిటిని బట్టి ఇది నిజము, లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతున్నవి అని చెప్పడానికి కాబట్టి అని ఒక మాటతోటి ఈ 5వ అధ్యాయాన్ని లింక్ చేశాడు ప్రియుల. అంటే ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం వేరువేరుగా లేదు. ఈ అధ్యాయంలో నుంచి 4వ అధ్యాయంలో నుంచి తిరిగి 5వ అధ్యాయంలోనికి మనం వస్తున్నామంటే ఆయన చర్చను కొనసాగిస్తూ తిరిగి మరొక అంశంలోనికి, మరొక చర్చలోనికి పౌలు గారు మనల్ని తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. నీతిమంతులుగా తీర్చడం అనే పదానికి గ్రీకులో వాడబడినటువంటి మాట ఏమిటంటే డయాకియూన్ అనే గ్రీకు పదాన్ని వాడారు. డయాకియూన్, DIAKIOUN, డయాకియూన్ అని వాడినటువంటి గ్రీకు పదం. దీని యొక్క భావం ఏమిటంటే ఇది ముగిసిపోయిన కార్యాన్ని తెలియజేస్తూ ఉంది.
ముగిసిపోయిన జరిగిపోయిన కార్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా పరిగణించడం లేక లెక్కించడం, అతని ఖాతాలో దేవుడు తన యొక్క నీతిని ఆయన జమ చేయడం అని అర్థం అన్నమాట. జరిగిపోయిన కాలాన్ని గురించి చెప్పబడినటువంటి మాట. మనము ఈ డయాకియన్ అనే పదంలో ఉన్నటువంటి డయాకియూన్ అనే మాటలో ఆ చివరిది యూన్ అనే ఆ మాటతోటి ఆ పదం ముగిసినప్పుడు ఆ పదానికి ఉన్నటువంటి ఒక విశేషతను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రీకు క్రియా పదాలన్నిటి అర్థము యూన్ అనే పదంతో ముగియబడినప్పుడు దాని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తిని ఏదో చేయడం కాదు, లేక కేవలం పరిగణించడం లెక్కించడం మాత్రమే అని చెప్పబడతాం. దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు, లేక ఆ నీతిమంతుల జాబితాలోనికి మనలను ఆయన లెక్కిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం అక్కడ గమనిస్తుంటున్నాం. పిల్లలు, డయాకియూన్ అనే మాట, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, జరిగిపోయింది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నాడు. అయితే ఈ నీతిమంతులుగా తీర్చబడే విషయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించగలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటి వచనాన్ని మనం ఆధారం చేసుకునే నేను ఇంకా మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. మొదటి వచనాన్ని ఆధారం చేసుకుని నీతిమంతులుగా తీర్చడంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి, నీతిమంతులుగా తీర్చడం ఎందుకు అవసరము? దేవునికి ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చడం ఎందుకు అవసరము? రెండవది, ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా ఎందుకు తీరుస్తాడు? ఒక పాపిని లేక ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా ఎందుకు తీరుస్తాడు? మూడవది, దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఎలా తీరుస్తాడు? ఎందుకు తీరుస్తాడు? ఎలా తీరుస్తాడు? ఇంకా మనం మొదటి దాంట్లో ఎందుకు అవసరం, నీతిమంతుడిగా తీర్చడం ఎందుకు అవసరం? దేవునికి ఏం అవసరం నీతిమంతుడిగా తీర్చాలని? ఒక పాపి అయినటువంటి వ్యక్తి దేవుడితో సమాధాన పడడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి నీతిమంతుడిగా దేవుడు ఎందుకు తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది అని ప్రశ్న, మొదటి ప్రశ్న. మనిషి పాపి అని దేవునికి దూరమయ్యాడు కనుక నీతిమంతుడిగా తీర్చే అవసరత ఉన్నదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు తన సృష్టిలోనికి మానవుని తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు తన ప్రేమ అంతటిని తన స్వరూపంలో చేయబడినటువంటి మానవునికి ఇవ్వాలనేదే దేవుని యొక్క చిత్తం. అయితే దేవుని ఆ చిత్తంలో నుండి, దేవుని యొక్క ప్రేమలో నుండి, దేవుని యొక్క ప్రణాళికలో నుండి మనిషి వేరైపోయాడు. మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసి తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క చేతిలో ఉండకుండా మనిషి తనకు తానుగా దేవుని యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోయాడు. మనిషి తన ఇష్టం వచ్చిన రీతిలో జీవించాలని కోరుకుంటున్నాడు. అలాగనే లోకం వైపుకు వెళ్ళిపోతున్నాడు. శరీరాశలు, నేత్రాశలు నెరవేర్చుకుంటూ ఉంటున్నాడు. జీవబడంబం, లోక సంబంధమైన విషయాల్లో చిక్కుకుపోతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనిషి దేవుని యొక్క ఉనికిని కూడా కాదని ఆయన జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. చివరికి దేవునికి శత్రువుగా మారాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఇవన్నీ కారణాలు మనం చూస్తాం. దేవుని యొక్క కోపము, ఉగ్రతను బట్టి మనిషిని నీతిమంతుడిగా తీర్చడము అవసరమైనది. దేవుడు మానవునితో తను పోగొట్టుకున్న సహవాసం,
ఇక్కడ నేను దేవుడు మానవులతో పోగొట్టుకున్న సహవాసం అంటే మనుషుడు దేవునితో ఎల్లప్పుడూ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే మనుషుడు దేవుని నుండి వేరైపోవాలని కోరుకున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క చిత్తము మానవుని పట్ల అది ఆయన హృదయంలో అంతే ఉన్నది. ఒకవేళ తన ప్రణాళికను మానవుడు భంగపరిచినా కూడా తిరిగి మానవుణ్ణి తనతో సమాధానపరుచుకోవాలని లేక తన నీతిలోనికి ఆ తప్పిపోయినటువంటి మనిషిని తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాస్తవానికి మనం చేసిన తప్పిదాలకు దేవుడు మన పైన తన కోపాన్ని ఉగ్రతను ఆయన ప్రదర్శించవలసి ఉన్నది. 7వ కీర్తన 11వ వచనంలో దుష్టుడైన మనిషితో దేవుడు ప్రతిరోజు కోపపడుతూనే ఉన్నాడు. పాపము దేవుని కోపాన్ని ఉగ్రతను రెచ్చగొడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క తిరుగుబాటు, భక్తిహీనత, మన పాపము, వైరము, దుర్నీతి, దేవుని నుండి దూరం అయిపోవడము దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు కారణమైపోయి ఉన్నామని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మనిషి ఎప్పుడైతే దేవునికి తన వీపు చూపాడో, దేవుణ్ణి పక్కకు నెట్టేసి ఆయన బొత్తిగా సంబంధం లేకుండా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుని తన జీవితానికి కేంద్రముగా చేసుకోకుండా దేవునితో సంబంధాన్ని తెంచేసుకున్నాడో, అందువలన మనిషి యొక్క ప్రాముఖ్యమైన అవసరత తిరిగి మరలా దేవుడు తనతో సమాధానపరచుకోవాలనే అవసరతను దేవుడు గుర్తెరిగి ఉన్నాడు కనుకనే ఈ పరిస్థితులన్నిటి నుండి మనిషి దేవునికి దూరం అయిపోయాడు కనుకనే తిరిగి మరలా తనతో ఆయన సఖ్యపరచుకోవాలని ఆయన ఆశపడ్డాడు. మనిషి ఆశపడడం వలన దేవుడు తనతో మనలను సఖ్యపరచుకోలేదు. ప్రియులారా, దేవునిలోనే ఆ కోరిక ఉన్నది. దేవునిలోనే ఆ కోరిక ఉన్నది. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అంటే, దేవుని ప్రేమ మన తిరుగుబాటుతనము దేవుని ప్రేమను ప్రభావితం చేయలేకపోయింది. ప్రియులారా, మనం తిరుగుబాటు కలిగిన వారమై ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే మనలను నీతిమంతులుగా తీర్చవలసిన అవసరం ఉన్నదని దేవుడు గుర్తించాడు. రెండవ ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా ఎందుకు తీరుస్తాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి దేవుడు మనిషిని నీతిమంతుడిగా తీరుస్తాడు. ఒక మనిషి యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అతని విశ్వాసాన్ని తీసుకొని దానిని అతనికి నీతిగా పరిగణించి, ఆ నీతిగా పరిగణించిన తర్వాత ఆ మనిషి నీతిమంతుడై పోలేదు. కానీ అయితే దేవుడు ఆ వ్యక్తి విశ్వాసాన్ని నీతిగా లెక్కించాడు. ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని నీతిగా లెక్కించాడు. ఈ పని చేయడానికి దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే. తన కుమారుడు యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడో అనే దానిని బట్టి దేవుడు మనిషిని నీతిమంతుడిగా తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎంచేతంటే దేవుడు మనలను ప్రేమించకముందే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరైనా తను ప్రేమించే తన కుమారుడైన యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచితే, ఆయన్ని ఘనపరిస్తే దేవుడు వారిని ఘనపరుస్తానని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. పిల్లరా, మన కుటుంబాల్లో కూడా మనం ప్రేమించే మన బిడ్డల యొక్క స్నేహితులు, మన బిడ్డల్ని ప్రేమించి వారితో స్నేహం చేసే స్నేహితులను కూడా మనం మన కుటుంబంలోనికి చేర్చుకుంటూ ఉంటాం, ప్రియమైనటువంటి స్నేహితుల్ని. అలాగనే దేవుడు తను ప్రేమించే తన కుమారుణ్ణి
ఎవరైతే ఆశ్రయించి ఆయన ద్వారా నమ్మకం ఉంచి ఆయన్ని ఘనపరుస్తారో వారందరినీ కూడా ఆయన తన ప్రేమలోనికి తీసుకువస్తూ ఉంటున్నాడు. వారందరి యొక్క విశ్వాసాన్ని ఆయన పరిగణలోనికి తీసుకొని నీతిగా పరిగణించి దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు కూడా సదాకాలము జీవించే ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టే దేవుడు ఆ నీతిమంతుడిగా మనలను తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మూడవ విషయము, దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఎలా తీరుస్తాడు? ధర్మశాస్త్రమేమో పాపి అని మానవుణ్ణి ముద్ర వేస్తుంది. ఎందుచేతంటే ఆ పాపము ఎలాంటిదో, దాని తీవ్రత ఎలాంటిదో, ఆ పాపమునకు ఎటువంటి శిక్ష విధించాలో ధర్మశాస్త్రం తెలియజేస్తాం. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే, ఆ న్యాయ విధిని దేవుడే ఇచ్చాడు. అటువంటి ధర్మశాస్త్రాన్ని దాటి ఒక పాపిని దేవుడు నీతిమంతుడిగా పరిగణించాలంటే ఆయన దాన్ని ఎలాగూ చేస్తాడు? ఎక్కువగా నేను ఇంతకుముందు నీతిమంతుడిగా తీర్చడం అనే ఆ గ్రీకు పదము డయాకియోన్ అనే పదాన్ని గురించి నేను మీకు మొదట జ్ఞాపకం చేశాను. ఈ డయాకియోన్ అనేది న్యాయస్థానాల్లో వినియోగించే పదం అంట. దేవుని ఎదుట తీర్పులో ఒక మనిషి ఉన్నట్టు ఆ పదం అర్థమిస్తున్నది. ఒక న్యాయాధిపతి ఎదుట తప్పు చేసినటువంటి వ్యక్తి దోషిగా ఎలాగూ నిలవబడి ఆ న్యాయాధిపతి యొక్క తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో, ఒక పాపి అయినటువంటి మనిషి కూడా దేవుని ఎదుట అదే తీర్పులో నిలవబడి ఉన్నాడు అని చెప్పబడతాం. లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలు ఒక మనిషిని నీతిమంతుడిగా లేకపోతే నిర్దోషిగా పరిగణించాలంటే కొన్ని సాక్ష్యాధారాలు వీటన్నిటిని సమర్పించిన తర్వాత ఆ సాక్ష్యాలు ఎటువంటివైనా కావచ్చు, ఆ సాక్ష్యాల్లో వాస్తవం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ సాక్ష్యాలను ఆధారం చేసుకుని ఆ న్యాయాధిపతి ఆ వ్యక్తిని నిర్దోషిగా తీర్చవచ్చు. వాస్తవానికి అతడు దోషి, కానీ నిర్దోషిగా సాక్ష్యాలను ఆధారం చేసుకొని, తను సృష్టించుకున్న సాక్ష్యాలను ఆధారం చేసుకొని లోక సంబంధమైనటువంటి న్యాయాధిపతి తన ఎదుట ఉన్నటువంటి దోషిని నిర్దోషిగా ఎంచవచ్చు. కానీ దేవుని ఎదుట దోషిగా ఎంచబడినటువంటి ఒక పాపిని దేవుడు నీతిమంతుడిగా ఎలాగూ తీర్చగలడని మనం ప్రశ్నించుకుంటున్నాం. ఎలాగూ తీరుస్తాడు? దేవుడే ఒక చట్టాన్ని పెట్టి ఆ చట్ట పరిధిలోని విషయాలన్నిటికీ అనుబంధంగా మనం జీవించాలని ఆయన కోరుకుంటుంటే మనము ఆ పరిధిని దాటి అతిక్రమించి మనము దేవునికి విరోధులముగా మారినప్పుడు దేవుడు ఆ చట్టాన్ని త్రోసివేసి తనకు తానుగా ఒకవేళ తను ఒక నియంతలాగా ఒకవేళ ఆ చట్టాన్ని అధిగమించి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడా అంటే కాదు. మనం నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తిగా దేవుని ఎదుట ఒకవేళ మనం నిలవబడినప్పుడు వాస్తవానికి ఆ నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తి పాపిగా తనకు తాను తెలుసు. అలాగనే దేవునికి కూడా తెలుసు ఆ వ్యక్తి యొక్క పాప సంబంధమైన స్థితి. వీరిద్దరూ కూడా తీర్చబడిన వ్యక్తి పాపిగా తనకు తాను గుర్తెరిగి ఉన్నాడు, తీర్చిన వ్యక్తి ఈ వ్యక్తిని పాపిగానే ఆయన గుర్తించాడు. కానీ దేవుడు మనలను నిర్దోషిగా లేకపోతే ఒక నీతిమంతుడిగా మన పాపములన్నిటికీ తగిన శిక్షను విధించకుండా మన దోషములన్నింటినీ కప్పివేసి మనల్ని నీతిమంతుడిగా ఎలాగూ ఆయన తీర్చాడంటే ఆయన తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షణ యావత్తును కూడా నెరవేర్చాడు. ఆయన ఆ శిక్షను తప్పించలేదు.
పాపమునకు వేయవలసినటువంటి శిక్షను, ధర్మశాస్త్రము ఏ సంబంధమైన శిక్షను విధిస్తుందో ఆ శిక్ష అంతటిని కూడా దేవుడు తన కుమారుని పైన మోపాడు. ప్రతి పాపి యొక్క ఆ పాప సంబంధమైన స్థితి యావత్తును, పాపము యావత్తును కూడా తన కుమారుని పైన మోపి ఆయన మనం పొందే శిక్షకు ఆయన ఆ శిక్షను అనుభవించి ఆ ధర్మశాస్త్రము యొక్క నీతి నియమాలను నెరవేర్చిన తర్వాత దేవుడు తన కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక పాపిని నీతిమంతుడిగా తీరుస్తూ ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఎక్కడ కూడా చట్ట ఉల్లంఘన అనేది జరగలేదు. దేవుడు ఏ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని తన ప్రజలను జీవించాలని కోరుకున్నాడో ఆ ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి నీతి న్యాయ విధులను దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయలేదు, కొట్టివేయలేదు. యేసుక్రీస్తు వారే ఆయన స్వయంగా పలికినటువంటి మాటలు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చానని ప్రభు పలికినటువంటి మాట. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనమందరము దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడి నిమిత్తమై దేవుడు ఈ కార్యమంతటిని తన కుమారుని ద్వారా జరిగించాడు కనుకనే మనందరి కొరకు ఈ కార్యము చేసినటువంటి యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ దేవుడు నిర్దోషులుగా లేకపోతే నీతిమంతులుగా ఎంచుతూ ఉంటున్నాడు. భక్తిహీనులైనటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులుగా పరిగణించాడు. దీని వలన మనం దేవుని యొక్క గొప్ప దయను, ఆయన ప్రేమను, ఆయన అద్భుతమైనటువంటి కృపను మనము గుర్తించబోతుంటున్నాం. ఈ భాగమును మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఈ విషయాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఇంతకు పూర్వమే చెప్పాను, దేవుడు నీతిమంతుడిగా మనల్ని తీర్చడం వలన కలిగే ప్రయోజనాల గురించి 14 ప్రయోజనాలని చెప్పాను. మొదటి ప్రయోజనము, మొదటి వచనంలో దేవునితో సమాధానము కలిగిందుము అనే మాట, అనే ప్రయోజనం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. రికన్సిలియేషన్, దేవునితో మనం సమాధాన పడడము అనేది. దేవునితో మనము ఎలాగూ సమాధాన పడ్డాము, అది ఎలాగూ తెలుసుద్ది? సమాధాన పడ్డామనే ఒక భావన అది కేవలము మనము ఆ భావోద్రేకాల ద్వారా, వాటి ద్వారా మనం అనుభవించేదా? ఒక విశ్వాసి తన హృదయంలో పూర్తిగా ఆ సమాధానమనే ఆ స్థితిని అనుభవిస్తున్నాడా లేదా అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో మనుషులు చాలామంది మన ఎదుట దేవుడు ఎరగనటువంటి వారు కూడా, దేవుణ్ణి ఎరిగిన వారైనా దేవుణ్ణి ఎరగని వారైనా చాలామంది వారి జీవితాల్లో నెమ్మదిని, శాంతి, సమాధానాలను కలిగి ఉన్నట్లుగా మనం చాలామంది మనుషులను మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి వారి జీవితంలో నిజమైనటువంటి శాంతి, సమాధానం ఉన్నదా అంటే వ్యక్తిగతముగా వారి అంతరాత్మలో వారు దాన్ని అనుభవిస్తున్నప్పుడు నిజంగా లేదనే మనం చెప్పాలి. ఏ వ్యక్తి కూడా తనకు తానుగా దేవుని ప్రమేయం లేకుండా, దేవునితో సమాధాన పడకుండా, ఆ సమాధానపు సహవాసములోనికి రాకుండా ఏ వ్యక్తి కూడా నిజమైనటువంటి సమాధానాన్ని పొందుకోలేడు. ఎవరు కూడా పొందుకోలేడు. అది ఒకవేళ ఈ భౌతికమైన పరిస్థితుల వల్ల మనకు లభించేది ఏమాత్రం కాదు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకేం లేదు, నాకేం అవసరం లేదని అనుకోవడానికి లేదు. నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమని తన ప్రాణముతో సమాధాన పడుతున్న పరిస్థితిని ఆ ధనవంతుడు చెప్పుకొచ్చాడు. కానీ
దేవుడు వాస్తవానికి ఆ తాత్కాలికంగా తనకు తానుగా ఊహించుకున్న ఆ సమాధానకరమైన పరిస్థితిని దేవుడు గద్దించాడు. ఆ ధనవంతుని హెచ్చరిక చేశాడు. వెర్రివాడ అనే మాట అన్నాడు ప్రభు. ఆ పాపికి దేవునికి మధ్య శత్రుత్వం నెలకొనుంది వాస్తవానికి మనం గమనించినప్పుడు. మనము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 48:18లో, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉండును అని అక్కడ ప్రవక్త తన ప్రజలతో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె. నీ క్షేమం అంటే నీ యొక్క శాంతి, సమాధానకరమైనటువంటి స్థితి అనేది. దేవుడు వాస్తవానికి ఇశ్రాయేలీలు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు తన ఆజ్ఞలను శిరసావహించి ముందుకు వెళ్ళాలని, వాగ్దాన భూమిని చేరాలని, అందులో చేరినప్పుడు కూడా తను ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ వారు ఉల్లంఘించకుండా అనుసరించి నడవాలని దేవుడు వారిని కోరుకున్నాడు. అలాగున వారు దేవుని ఆజ్ఞలను శిరసావహించి ఉంటే వారికి నెమ్మది ఉండేది. మనము అదే అధ్యాయము 48, యెషయా 48:22 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. నెమ్మది గురించి అక్కడ చెప్తున్నట్లుగా మనం గమనిస్తే ప్రియులారా, కొంతమంది తమ హృదయంలో ప్రశాంతంగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. హృదయంలో ప్రశాంతంగా ఉంటున్నారని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని తీర్పును ఎదుర్కొనే విషయంలో ఎలాంటి భయం లేకుండా కొంతమంది జీవిస్తూ ఉండవచ్చు. కానీ రోమాపత్రిక 5:10లో ఒక మాట అంటున్నాడు, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని అంటున్నాడు. ఈ వచనం ప్రకారము పాపి దేవునికి శత్రువు. రక్షణ పొందినటువంటి వ్యక్తులు తిరుగుబాటు హృదయాన్ని కలిగి ఉన్నారు. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఇలాగున విరోధమైనటువంటి ఆ వ్యక్తి దేవుడు అనుగ్రహించే సమాధానం లేకుండా తన సొంతగా సమాధానకరమైనటువంటి స్థితిని తను కలిగి ఉండలేడు అనేది మనం గమనిస్తాం. అందుకొరకే 10వ వచనములో అంటాడు, మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారం అవుతాము. దేవుడితో సమాధానపరచబడినప్పుడే మనము సమాధానపరచబడిన వారం ఉంటాము. దేవుని ప్రమేయం లేని సమాధానము అది శాశ్వతమైనటువంటి సమాధానం కాదు, అది వాస్తవమైనటువంటి సమాధానం కూడా కాదు అనేది కూడా నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. నీతిమంతులుగా తీర్చబడే విషయం ఇక్కడ మనం చర్చిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు దేవునితో ఉన్నటువంటి వైరం తొలగిపోయి ఆ పాపికి దేవునికి మధ్య సమాధానం ఏర్పడుతుంది. మనం అదే సంధి కుదుర్చుకోవడం అంట. ఇద్దరు శత్రువుల మధ్య ఉన్నటువంటి ఆ కొద్ది ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణము సంధి తరువాత సమాధానకరంగా మారుతూ ఉంటుంది. శత్రువుగా దేవునిచే పరిగణించబడే పాపి దేవునితో దేవునితో ఉన్నటువంటి వైరాన్ని తొలగించుకున్నప్పుడు పాపికి దేవునికి మధ్య సమాధానం ఏర్పడింది. నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి తనకు దేవుని మధ్య సమాధానం ప్రకటించినట్లుగా గుర్తించినందున అతడు ఆత్మలో అతనికి నెమ్మది చేకూరుతూ ఉంటుంది.
చాలా సందర్భాల్లో ఒక మోయలేని భారాన్ని మన జీవితంలో మోస్తాం, మన హృదయంలో మోస్తాం, ఒక బరువును మోస్తూ ఉంటాం. ఆ బరువు ఇతరులతో పంచుకోనంత కాలం అది ఇంకా రోజు రోజుకి బరువు పెరుగుతూనే ఉంటుంది. ఒక అపరాధ భావమును గూర్చిన బరువు కావచ్చు, భారం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అది మనం ఇతరులతో పంచుకున్న తర్వాత మన హృదయం చాలా తేలికవుతుంది. నీతిమంతుడిగా తీర్చబడే విషయం ఇక్కడ మనం చర్చిస్తున్నాం. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు దేవునితో ఉన్నటువంటి వైరం తొలగిపోయి పాపికి దేవునికి మధ్య సమాధానం ఏర్పడుతుంది. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వ్యక్తి తనకు దేవునికి మధ్య సమాధానం ప్రకటించినట్లు గుర్తించినందున అతని యొక్క ఆత్మలో నెమ్మది చేకూరుతుంది. అతడు నెమ్మదిని అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఆత్మలో నెమ్మది, దేవునితో సయోధ్య, ఈ రెండు విషయాలను మనం ఒకసారి కలిపి గమనించినట్లయితే ఈ అధ్యాయంలో పౌలు గారు చర్చిస్తున్నటువంటి మరొక విషయాన్ని మనం గమనించగలుగుతుంటాం. యెషయా గ్రంథంలోని ఒక వచనం ప్రకారం 53వ అధ్యాయం 5వ వచనంలో, 53వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఈ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అనే ఈ ప్రవక్త యొక్క మాట మనం ఒకసారి గమనించినప్పుడు, ఆయన మన పాపమును బట్టి శ్రమపడ్డాడు, ఆయన మన పాపాల కోసం శిక్షను అనుభవించి దేవునికి మనకు మధ్య సమాధానాన్ని కలుగజేశాడు అని ప్రవక్త యొక్క ఈ మాట ద్వారా మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఎఫెసీ పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయము 14వ వచనంలో, ఎప్పుడైతే నీవు ప్రశాంతంగా ఉండేలా దేవుడు చేయాలని కాదు, కానీ దేవునితో నీ యొక్క బాంధవ్యంలో సమాధానాన్ని కలుగు చేయడమే. ప్రియులారా, దేవునితో మన సంబంధ బాంధవ్యాల్లో సమాధానకరమైన పరిస్థితి. మన హృదయంలో వ్యక్తిగతముగా కొంత స్వాంతను మనం పొంది ఉన్నామని కాదు, కానీ దేవునితో మన యొక్క బాంధవ్యంలో సమాధానం కలుగజేయడం కొరకే మన సమాధానార్థమైనటువంటి శిక్ష యేసుక్రీస్తు మీద మోపబడింది అనే మాట. అంటే ద్వేషమును సంహరించి దేవునికిని మానవునికిని ఉన్నటువంటి వైరమును సంహరించి ఆయన వచ్చి దూరస్తులైనటువంటి మీకును సమీపిస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించినని ఎఫెసీ పత్రిక 2:17లో పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. కనుక మొదట వైరం తొలగించి ఆ మీదట సమాధాన సువార్తను ఆయన ప్రకటించాడు, సమాధాన సువార్తను ప్రకటించాడు. గత కాలంలో మనం దేవుని ఎదుట తీర్పుకు నిలిచే ఒక సమయం కోసం కనిపెడుతున్నాము. ఈ వాస్తవం తెలిస్తే మనం భయంతో వణికిపోతూ ఉంటాం. ఇప్పుడైతే మనకు ఏమీ భయం లేదు. ఎందుచేతంటే పాప మూలంగా కలిగిన వైరము తొలగిపోయింది. ఇప్పుడు దేవునితో మనం సమాధాన పడ్డాము. దేవునితో మనకున్నటువంటి సమాధానము ఎంతో ఉన్నతమైనది, విలువైనది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మొదటి వచనంలో నీతిమంతుడుగా మనం తీర్చబడడంలో మనకు కలిగినటువంటి మొదటి ఫలితాన్ని మనం చూసాం. అది దేవునితో సమాధానము కలిగిందుము అని అంటాడు. ఆ తర్వాత 2వ వచనము, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచిండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయించుచున్నాము అని అంటాడు. మనము ఈ 2వ వచనం నుండి దేవుడు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఏమై ఉన్నవో ఆ 2వ వచనం నుండి మిగిలిన మనం 14 ఆశీర్వాదాలు చెప్పుకున్నాం. వాటిలో ఒకటి మాత్రమే, అంటే 5వ అధ్యాయం యొక్క ఇంట్రడక్షన్ను బట్టి మీకు నేను ఒక ఆశీర్వాదాన్ని గురించి చెప్పాను. అది కూడా దేవునితో సమాధానం అనేది. తర్వాత మిగిలిన ఆశీర్వాదాలు మనము వచ్చే వారంలో అధ్యయనం చేద్దాం.
కనుక ప్రియులారా, మరి దేవుని వాక్య అధ్యయనంలో దేవుడు మనకు ఇంకా ఎక్కువ లోతైన విషయాలను ఆయన మనకు బయలుపరిచినట్లుగా, ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందుకున్నట్లుగా మరి మనం ప్రార్థనాపూర్వకంగా ఈ బైబిల్ స్టడీని కొనసాగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మీరు కూడా అలాగనే మీ బైబిల్ స్టడీని కొనసాగిస్తున్నారని నమ్ముతూ ఉంటున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి మా ఎడలు మీరు చేసిన ప్రతి మేలు కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేటి బైబిల్ స్టడీ ద్వారా మేము నేర్చుకున్న విషయాల్లో ప్రభువా, మేము ఇంకా అర్థం చేసుకునే అనేకమైన విషయాల కొరకై మీ ఆత్మ సహాయం నడిపింపు కొరకై ప్రార్థన చేయొచ్చు. సహాయం దయచేయండి, కృప చూపండి. బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులైన వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు నేను యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులెల్లరికను, సంఘమునకును, సంఘ పరిచర్యకును సదా తోడైందుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.